బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో రేస్ అంటే రోడ్డు మీద గెలవటం కాదు భయ్య, చావును పక్కన కూర్చోబెట్టుకుని 200 స్పీడ్ వేగంతో దాన్ని వెక్కిరచడమే. శర్వానంద్ నుంచి గండ లాంటి సినిమా వస్తుంది అనుకున్నా కానీ రాకెట్ లాంటి సినిమా వచ్చిందని శర్వ ఫ్యాన్స్ గర్వపడవచ్చు. అందులో ఏ విధంగా సందేహం లేదు. సినిమా ఎలా ఉంది, కథ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం భయ. మాట్లాడుకునే ముందు మీరు చేసిన అలాగా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ లో పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ వరకు అయితే తల వంచకుండా స్కిప్ చేయకుండా వీడియో చూసాడు మామ. మంచి కిక్ అనిస్తుంది బైకర్ లాగే. శర్వానంద్ అంటే సాఫ్ట్ హీరో అని అనుకునే వారికి ఈ సినిమా చూపించండి. శర్వానంద్ ఫ్యాన్స్ సింపుల్ గా నోర్లు మూసేస్తారు అంతే. తను బైక్ ఎక్కినప్పుడు ఆ స్టైలు గేర్ ని మార్చినప్పుడు ఆ కసి అబాబాబా జస్ట్ యాక్టింగ్ కాదు, శర్వానంద్ సూపర్ అనిపించాడు. ఒక రకమైన పూనకం తెప్పించాడు. క్లాస్ ప్లేయర్ మధ్యలోకి మాస్ కుర్రోడ్ వచ్చి రచ్చ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన శర్వానంద్తో ఈ సినిమాలో. ఈ సినిమాలో శర్వా పెర్ఫార్మెన్స్ అలా ఉంది బేసిక్ గా. సో ఒక్క మాటలో చెప్పాలంటే శర్వానంద్ 2.0 లోడాడు అని చెప్పుకోవచ్చు మామ. ఇక డైరెక్టర్ విషయంకి వస్తే డైరెక్టర్ సినిమాని ఏసీ రూమ్ లో కూర్చొని అస్సలు తెలియదు మామ. దుమ్ము ధూళి ఆ వేడిని అనుభవిస్తూ తీశాడు అని అనిపించింది. బికాస్ అదృష్టం ఉన్నవాడు అయితే ఈజీగా ముందుకెళ్ళిపోతాడు, కానీ కసి ఉన్నవాడే అందరినీ దాటుకొని ముందుకెళ్తాడు. స్క్రీన్ పేలో స్పీడ్ బైక్ లా దూసుకెళ్ళిపోతుంది, ఎక్కడా బ్రేక్ లేవు. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఓన్లీ యాక్సలరేషన్ మాత్రమే ఉంది. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలా సపరేట్ గా, కెమెరా వర్క్ కాదు ఇది, ఒక విజువల్ వైలెన్స్. యూనో ఆ బైక్ టైర్ కి కెమెరా పెట్టి ఆ రోడ్డుని చూపిస్తుంటే గుండెల్లో రైలు పరిగెత్తాయి అంతే. ఇక బీజం అంటారా, థియేటర్ లో ఒక్కొక్క స్పీకర్ రేంజ్ లో ఉంటుంది, ఒక్కొక్క స్పీకర్ పేలిపోయే రేంజ్. ఎందుకోండి పేలిపోయే రేంజ్ మామ. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కొట్టలేదు, మన అడ్రెనల్ తో ఆడుకున్నాడు అనిపించింది నాకు చూసినప్పుడు. సో అంతా బాగుంది అనుకుంటే కాదు, కానీ సెకండ్ హాఫ్ లో విలన్ కాస్త వీక్ అయ్యాడు అనిపిస్తుంది. హీరోకి ఎంత పవర్ ఉందో విలన్ కూడా అంత గ్రిప్ ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో నాకు అనిపించింది చూసినప్పుడు. కొన్ని చోట్ల లాజిక్స్ గాలికి వదిలేశారు, అది పెద్ద పట్టించుకుంది. బికాజ్ సినిమా ఉన్న స్పీడ్ లో అవన్నీ మనకు పెద్దగా కనిపించవు. ఇక ఎమోషన్స్ బాగానే పడ్డాయి. ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్స్ చాలా బాగా హత్తుకుంటాయి. పాత కదే కొత్త లాజిక్స్, కొత్త అంటే ఓల్డ్ కదే గెలవాలి మిడిల్ క్లాస్ కుర్రాడు, బట్ ఏంటంటే కొత్తగా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే మీకు బైక్ ఇష్టమా అయితే ఈ సినిమా ఒక పండగ, లేక మీకు మాస్ ఇష్టమా అయితే ఈ సినిమా ఒక మీకు విందు. సో వెళ్ళొచ్చు, చూడొచ్చు. అందరిలాగా మన పోలో టమాటాలు పుచ్చకాయలు కాకుండా రేటింగ్ విషయంకి వస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్, యావరేజ్, ఫ్లాపా, డిజాస్టర్ మాట్లాడుకుంటే ఇది నా వరకు అయితే ఒక సూపర్ హిట్ మూవీ మామ. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఎలా నచ్చిందా నచ్చలేదు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి, మన రివ్యూ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం. మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అంటిల్ దెన్ నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటామా. బై, టాటా.